అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రెస్టీజ్ ఎంజూరా ప్రో 1000 వాట్ 6 జార్ మిక్సర్ గ్రైండర్ అండి. ఈ మిక్సర్ డీటెయిల్స్ ఏందో చూద్దాము, దాని పనితనం ఏందో మీకు చెప్తాను ఒకసారి. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ కొట్టేయండి మన వీడియోకి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఇలాగే రకరకాల కిచెన్కి సంబంధించిన, ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు, నాకు ఇష్టమైనవి, మీకు ఉపయోగపడేవి, అట్లాంటి వాటికి సంబంధించిన రివ్యూస్, డెమోస్ అన్నీ ఉంటాయండి. ఇంకా ట్రెడిషనల్ వంటలు కొన్ని ఉంటాయన్నమాట. ఇష్టమైన వాళ్ళు, మన ఛానల్ని నచ్చి చూస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రెస్టీజ్ ఎంజూరా ప్రో 1000 వాట్ 6 జార్స్ మిక్సర్ అండి. చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక్కటి ఉంటే చాలు మనకి. విడిగా జ్యూసర్ కానీ, ఇంకా ఫుడ్ ప్రాసెసర్, వెజిటేబుల్ కటింగ్కి వాటికి కొనాల్సిన అవసరం లేదనమాట. చాలా స్మూత్గా తిరుగుతుంది. దీనికి బాల్ బేరింగ్ ఉండడం వల్ల సౌండ్ రాదనమాట. మోటార్ కెపాసిటీ 1000 వాట్ కాబట్టి రిపేర్లు అనేది చాలా రేరు, అసలు రావనే చెప్పొచ్చు. ఇది 14 డిఫరెంట్ టైప్గా మనం వాడుకోవచ్చు అనమాట ఈ మిక్సర్ని. దీంట్లో 6 జార్స్ ఇస్తున్నారండి. ఇది ఫస్ట్ ఏంటంటే ఇది ఫుడ్ ప్రాసెసర్లో వచ్చే జార్ అండి. దీన్ని మల్టీ యూటిలిటీ జార్ అని వీళ్ళు అంటున్నా కానీ ఫుడ్ ప్రాసెసర్కి ఇస్తారనమాట. అంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి. మనం ఈ కటింగ్ అంటే ఏదైనా కటింగే కదా, ఫైన్గా చాపింగ్ బ్లేడ్ ఉంటుంది, ఫైన్గా చేసుకోవచ్చు, పెద్ద ముక్కలు చేసుకోవచ్చు. ఇంకా ఆటా పిండి అంటే గోధుమ పిండి, చపాతి పిండి కలుపుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండి. ఇంకా చిప్స్ లాగా కట్ చేసుకోవడానికి, చిప్స్ కట్ చేసుకోవడానికి సన్నగా చిప్స్ లాగా వస్తాయి. స్లైసెస్ ఏ సైజు కావాలంటే ఆ సైజు అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు, లావుగా కావాలన్నా సన్నగా కావాలన్నా. ఇంకా షెడ్డింగ్ డిస్క్ అంటే వీల్ లాగా ఉంటుందండి. మనం తురుముకోవడానికి మన చీజ్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ దాకా తురుముకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా సెట్టింగ్ నాకు బాగా నచ్చింది సిట్రస్ జ్యూసర్ అండి. చాలా మంచిగా ఉంది అసలు. దీంట్లోనే అది కూడా వచ్చేసిందంటే సిట్రస్ జ్యూసర్ కూడా ఎక్స్ట్రా కొనుక్కోవాలి అవసరం లేదనమాట. ఇంకా పొటాటో చిప్స్, ఫింగర్ చిప్స్ ఉంటాయి కదా, అవి చేసుకోవడానికి కూడా దీనికి ఎక్స్ట్రా ఒక స్లైసర్ ఉంటుంది అనమాట. దీనికి ఒక డిస్క్ ఉంటుంది. చాలా బాగుందండి. ఇదైతే ఈ జారు, చిన్న జారు చాలా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లోనే మిక్సీ చేసుకొని దానికే మూత వస్తుంది, అది పెట్టేసుకొని అట్లాగే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి జ్యూస్ చేసుకునేదని చెప్పాను కదా, దీనికి ఎక్స్ట్రా ట్యాప్ ఇచ్చాడండి. బాగుంది కదా, అసలు లేటెస్ట్గా ఉందన్నమాట ఈ సెట్టింగ్. లోపల మనకి వచ్చిన ఫైబర్ని ఆపడానికి లోపల ఒక మెష్ ఉంటుంది. దాంట్లోంచి జ్యూస్ బయటకు వచ్చి ఈ ట్యాప్లోంచి బయటకు వస్తుంది అనమాట. ఇంకొక జార్ ఏంటంటే మనం మామూలుగా బెడ్ గ్రైండింగ్, వడల పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి వేసుకోవడానికి ఒక జార్ ఉంటుంది. ఆ బ్లేడ్ దానికి తగ్గట్టు ఉంటుంది. ఇంకొకటి డ్రై పౌడర్స్ ఫైన్గా చేసుకోవడానికి, డ్రై పౌడర్స్ అనమాట, ఏదైనా పొడి చేసుకోవడానికి. ఇంకొకటి మీడియం సైజ్ జార్ ఏంటంటే పచ్చళ్ళు, మామూలుగా మనం చేసుకుంటాం కదా పచ్చళ్ళు, మసాలాలు, అవి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. లోపల మోటారు కాపర్ దాంతో తయారు చేసి ఉంటుంది. దాని కింద బాల్ బేరింగ్ ఇది ఉంటుంది అనమాట, వీలు ఉంటుంది. కాబట్టే మనకి ఈ మిక్సీ అనేది సౌండ్ లేకుండా ఎఫిషియెంట్గా బాగా పనిచేస్తుంది. మోటార్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది 14 రకాలుగా పనిచేస్తుంది. దాన్ని 140 రకాలుగా మనం వాడుకోవచ్చు. నేను ప్రతి మిషన్ కానీ, ప్రతి ఇట్లాంటి వస్తువులు, కిచెన్కి సంబంధించిన అప్లయన్సెస్కి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు వాళ్ళు 10 రకాలు చెప్తే మనం 100 రకాలు వాడచ్చు అని ప్రతిసారి చెప్తున్నాను. ఇది కూడా అంతేనండి. మనకి క్రియేటివిటీ ఎంత ఉంది, మనం ఎన్ని రకాలుగా వంటలు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం అన్ని రకాలుగా ఒక ఐటమ్ని, అంటే ఒక అప్లయన్స్ని వాడచ్చు అనమాట. నాకు ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించిందంటే ఈ మిక్సీ విడివిడిగా మన ఫుడ్ ప్రాసెసరు, జ్యూసరు, ఇట్లా రకరకాలుగా అరుగు నిండా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి. జార్లన్నీ ఒక షెల్ఫ్లో కానీ పెట్టేసుకున్నామంటే, స్టోరింగ్ షెల్ఫ్లో, ఈ మిక్సీ ఒక్కటే మనకు అరుగు మీద ఉంటుంది అనమాట. 3-4 వస్తువులు లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమేమి అవాయిడ్ చేయొచ్చు, మిక్సీ అంటే మిక్సీ ఉంటుంది మనకి అరుగు మీద. అది కాకుండా జ్యూసర్ ఒకటి, ఇంకా సిట్రస్ జ్యూసర్ ఒకటి, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయండి. మామూలు జ్యూసర్ ఒకటి, సిట్రస్ జ్యూసర్ ఒకటి, ఫుడ్ ప్రాసెసర్ ఒకటి. ఫుడ్ ప్రాసెసర్ అనేది నాకు ఎక్స్ట్రా పక్కన ఉంటుంది అనమాట. ఇట్లా 4 వస్తువులు పెట్టుంటాను నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద. అలా కాకుండా అన్నీ ఒకే దాంట్లో వచ్చాయంటే మనకి ఎంత స్పేస్ ఉంటుంది. అందులో లేటెస్ట్గా వచ్చే మిక్సీ కాబట్టి దీనికి మోటార్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుందండి.
ఏదైనా కానీ పాత వాటికన్నా లేటెస్ట్గా వచ్చాయి చాలా మంచిగా పనిచేస్తాయి కాబట్టి ఆ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా సౌండ్ చాలా తక్కువ వస్తుంది. పాత వాటికన్నా చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా అంతే, ఏ వస్తువు అయినా కానీ లేటెస్ట్గా వచ్చాయి సౌండ్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అది చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చితే కొనాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు నచ్చితే కొనాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళాక కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. దీని కాస్ట్ అయితే మాత్రం 9800 అండి. నాకు అదైతే పెద్దగా ఎక్కువ అనిపించట్లేదు, ఎందుకంటే 4 వస్తువులు కొనే బదులు ఇది ఒక్కటి కొని పెట్టుకున్నామంటే మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కిచెన్లో చాలా తోడు ఉన్నట్టు అనిపిస్తుంది అండి. మనకి అరుగు అనేది ఇరుకైపోవడము, రకరకాల వస్తువులు పెట్టుకోవడం అలా ఏం లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది. అది 9800 అనేది ఒక్కసారి పెడితే మనకి కనీసం 15 ఇయర్స్ అన్నా ఏ ప్రాబ్లం రాదండి. నా దగ్గర ఉంది, ఒక మిక్సీ ఉంది, మీకు చూపిస్తాను, మా ఇంట్లో ఉండేది. కానీ ఇంత లేటెస్ట్ కాదు, కానీ ప్రిస్టేజ్ మిక్సీ అనేది ఒకటి ఉంది. చాలా ఏళ్ల నుంచి వాడుతున్నాను, నాకు గుర్తు కూడా లేదనమాట. పెద్దగా రిపేర్లు కూడా ఏం రావండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రిస్టేజ్కి సంబంధించిన కస్టమర్ కేర్ వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఇంకా సర్వీస్ సెంటర్లు అనేది చాలా ఏరియాల్లో దగ్గరగా ఉంటాయన్నమాట. మనకి పెద్దగా ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి చేయించుకోవచ్చు. లేదా మనం వెళ్ళలేమనుకుంటే కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి చేస్తారు. కానీ రిపేర్లు అనేవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. దీంట్లో ఉన్న ఇంకొక మంచి ఆప్షన్ చెప్పడం మర్చిపోయాను. చపాతీ పిండి కలుపుకోవడం అనేది ఎంత ఈజీగా నిమిషాల మీద అయిపోద్దండి. నాకైతే అటు పెట్టి అటు తీసినట్టే ఉంటుంది అనమాట, అస్సలు స్ట్రెయినే ఉండదు. నాకు అనిపిస్తే ఎప్పుడన్నా చేతులకి ఎక్సర్సైజ్ ఉంటుంది, నేను ఈరోజు చేత్తో కలపాలా అనుకొని కలిపితే తప్పితే మనం ఉదయాన్నే బాక్సులు పెట్టే టైంలో హడావిడిలో చపాతీ పిండి కలపడం అనేది చాలా సులభమైన పని అండి. చాలా బాగుంటుంది అనమాట, మెత్తగా స్మూత్గా వస్తుంది. మనం ఎక్కువసేపు తిప్పేసామనుకోండి, మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, పిండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా. కూరగాయలు దీంట్లో చెప్పాను కదా కట్ చేసేది, ఒక బ్లేడ్ అయితే మాత్రం పెద్ద సైజు నుంచి చిన్న సైజు దాకా మనం ఒక షేప్ లేకుండా కట్ చేసేస్తుంది. చూసారు కదా మీరు ఇందాక వీడియోలో, ఆనియన్స్, టమాటాలు, ఏ వెజిటేబుల్ అయినా కట్ చేసేస్తుంది అనమాట. అలా కాదనుకుంటే మనం స్లైసెస్ చేసుకునే బ్లేడ్ ఉంది కదా, దాంట్లో కూడా కూరగాయలు అన్నీ కట్ చేసుకోవచ్చు. ఓన్లీ స్లైసెసే అన్న ఏం కాదండి, మీరు సొరకాయ కానీ ఏదైనా ఏ కూరగాయలైనా బీరకాయ కానీ దాంట్లో పెట్టి కట్ చేసుకుంటే అన్ని స్లైసెస్గానే వస్తాయి. ఆ స్లైసెస్తో కూర చేసేసుకోవచ్చు అనమాట. స్లైసెస్ అనేవి సన్నగా లావుగా మనకి అడ్జస్ట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. దాంట్లో ఆ బ్లేడ్ అనేది కొంచెం అటు ఇటు మారిస్తే సైజులు వస్తాయన్నమాట, ఎంత లావు రావాలనేది. ఇంకొకటి మంచి బ్లేడ్ దీంట్లో ఏంటంటే ఇంకొక డిస్క్ లాగా ఉంటుందండి. డిస్క్, ఈ బ్లేడ్స్ అన్ని డిస్క్ లాగా ఉంటాయి. ఒక చాపర్ మాత్రం ఒక బ్లేడ్ లాగా ఉంటుంది అనమాట. ఇంకొక డిస్క్ ఏంటంటే మనకు ఫింగర్ చిప్స్ ఉన్నాయి కదా, అంటే పొటాటో చిప్స్ ఉంటాయి. వాళ్ళు చూపించింది ఏంటంటే ఫింగర్ చిప్స్ ఒక్కటే చూపించారు, కానీ ఫింగర్ చిప్స్ కట్ చేసే ఆ డిస్క్ తోటి మనం ఎన్ని కూరగాయలైనా కట్ చేసుకోవచ్చు. రకరకాల కూరగాయలు మనం చేత్తో కట్ చేసుకోకుండా అన్ని దాంట్లో కట్ చేసుకొని కూర చేసేసుకోవచ్చు అనమాట. క్యారెట్ దగ్గర నుంచి అన్ని కూరగాయలు, నేను చెప్పడం అంటే ఒక లిస్ట్ లాగా చెప్పలేం కాబట్టి సొరకాయ, బీరకాయ, వంకాయలు కూడా అండి, వంకాయలు కూడా దాంట్లో పెట్టి కట్ చేసుకోవచ్చు. అబ్బా ఇంత బద్ధకమా అనుకుంటే కాదండి, మనకి అట్లా అనిపిస్తుంది. కానీ ఉదయాన్నే బాక్సుల టైంలో ఎవరన్నా ఒక హెల్ప్ ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకొని ఉంటాము హడావిడి టైంలో. అట్లాంటి టైంలో ఈ డిస్కులు అన్నీ వాడుకోవచ్చు అనమాట. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. చపాతీ పిండి నిమిషాల్లో అయిపోద్ది. అలా ఎందుకంటే నేను అన్నీ వాడాను కాబట్టి చెప్తున్నాను మీకు, చాలా బాగుంటుందండి. అదే మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళారంటే మీరు కంప్లీట్గా ఇంకా డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మాకు ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎక్కడ కొనుక్కుంటామని అనుకునే వాళ్ళంటే ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. నేనైతే సులభంగా పక్కన పెట్టేస్తాను అనమాట. చాలామంది చేయలేరు, మా అమ్మ కానీ ఎవరైనా కానీ అంత తొందరగా పాత వస్తువుని పక్కన పెట్టలేము, మనం వాడుతున్న వస్తువుని. కానీ ఒక్కసారి పక్కన పెట్టి కొనుక్కోగలిగితే మాత్రం చాలా కంఫర్టబుల్ వస్తువు అండి ఇది. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను, అన్నీ ఒకే దాంట్లో జరిగిపోతున్నాయంటే ఎంత బాగుంటుందో కదా. జ్యూసర్ చూడండి, మామూలుగా మనకి మిక్సీ వేసుకొని వడకట్టుకుంటాం కదా, కానీ దీంట్లో మనకి లోపల మెష్ వస్తుంది, ఎక్స్ట్రా మెష్ లోపల వస్తుంది. దాని లోపల మనం పీసెస్ వేస్తాము, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ.
ఆ వచ్చే ఫైబర్ ఆ మెష్లో ఆగిపోయి జ్యూస్ మాత్రం బయటకు వస్తాయి. దానికి ట్యాప్ వచ్చింది కదా, మీకు నచ్చింది కదా, చాలా మంచిగా అనిపించింది. మనకి ట్యాప్ వద్దు అనుకుంటే అది అటాచ్మెంట్ తీసేసి దానికి క్యాప్ పెట్టేసేసుకోవచ్చు అనమాట, మనకి అడ్డంగా ఉంది అనుకుంటే. లేదు మేము జ్యూస్ చేసుకునేటప్పుడు ట్యాప్ కావాలంటే మళ్ళీ ఆ క్యాప్ తీసేసి ఆ ట్యాప్ లాంటిది అటాచ్ చేసేసి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి, కొత్తగా చూస్తున్నాను నేను. ఇంకా వేరే మిక్సీలో నాకైతే కనపడలేదు నేను చూసిన వారికి. మీకు తెలిస్తే ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ మిక్సీ ఎట్లా అనిపించింది, మీకు నచ్చిందా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఎంత బాగుంది అని అనిపించిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి. మీకు ఏదన్నా ఈ మిక్సీలో నచ్చలేదు, ఇది ఎందుకు అని అనిపించిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చలేదో కూడా నాకు తెలియాలి కదా, అందుకని అనమాట. జ్యూసర్ జార్ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లోనే ఎంజూరాలోనే ఇంకొక మోడల్ ఉందండి, కొంచెం చిన్న చిన్న మోడల్ అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసర్ జార్ చిన్నది వస్తుంది, ఇంకా జ్యూసర్ జార్ రాదనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా ఇంకొక దాంట్లో చెప్తాను, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ ఎక్కువైపోతుంది కాబట్టి దీంట్లో చేయట్లేదు నేను. దాని గురించి కూడా ఇంకొక దాంట్లో చెప్తాను. కానీ లింక్ అయితే మాత్రం ఇక్కడ ఇస్తున్నాను, ఆ లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఎంజూరా లింక్ కూడా ఇస్తున్నాను 1000 వాట్ది. చూడండి, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. నేను చెప్పిన ఇంకొక ప్రెస్టేజ్ ఎంజూరా ఇంకొక మిక్సీ అయితే మాత్రం అది 6800 ఉందండి. అది దాంట్లో ఉన్న ఎందుకు తక్కువ అనే దానికి సంబంధించిన ఇంకొంచెం డీటెయిల్స్ అయితే నేను వేరే. ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా ఫ్యామిలీ పెట్టేవాళ్ళు, కొత్తగా మిక్సీ కొనాలనుకునే వాళ్ళు ప్రెస్టేజ్ ఎంజూరా ప్రో 1000 వాట్ 6 జార్ మిక్సర్ గ్రైండర్ కొనుక్కుంటే మాత్రం చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కొత్త లైఫ్. ఇంకా బ్యాచిలర్స్కి ఇంట్లో ఏమి ఉండవు కదా, ఇది ఒక్కటి కొనుక్కుంటే, కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటే చాలా కంఫర్టబుల్గా అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనలాంటి వాళ్ళు ఆల్రెడీ మిక్సీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పాతదైపోయింది, సరిగ్గా పని చేయట్లేదు అని ఫ్రస్ట్రేటెడ్గా అనుకుంటానే వాడుతుంటాం. అట్లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా అనుకొని ఆ మిక్సీ పక్కన పెట్టేయచ్చు, లేదంటే పని వాళ్ళకి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేయచ్చు, అటకెక్కిచ్చేసి కొత్తది కొనుక్కుందాం. చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా కిచెన్లో వాడేసుకుందాం ఈ మిక్సీని. ఓకేనా? మరైతే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చింది అంటే కింద ఎందుకు నచ్చింది అని కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అంటే నచ్చలేదు ఎందుకు అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొక ప్రోడక్ట్ తోటి. ఓకేనా? ఓకే అండి, బాయ్.